భాగ్యరెడ్డి వర్మ గారి 136వ జయంతి కార్యక్రమానికి వచ్చినందుకు మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భాగ్యరెడ్డి వర్మ గారు ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో మరి అప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల, అప్పుడు ఉన్నటువంటి వివక్షతల పట్ల మరి అలుపెరగని పోరాటం చేయడం జరిగింది. 1888 మే 22న మరి ఆయన హైదరాబాదులో జన్మించడం జరిగింది. తను 18వ ఏటనే జగన్మిత్ర మండలి అనేది స్థాపించడం, దాన్ని క్రమంగా 1911లో మన్య సంఘంగా దాన్ని రూపాంతరం చెందించి, ఆ తర్వాత దాన్ని ఆది హిందూ సోషల్ లీగ్గా మరి చేసి, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లింగ వివక్ష కానీ, కుల వివక్షత కానీ, తర్వాత బాల్య వివాహాలు చేయడం కానీ, తర్వాత అప్పుడున్నటువంటి వాళ్ళు ఏదైతే విద్య ఉందో ఆ విద్యను కొందరికీ పరిమితం చేసి మరి అందరికీ ఇవ్వకున్నటువంటి పరిస్థితుల నుండి ఆ విద్యను అందరికీ పంచాలని చెప్పి మరి అప్పుడు 1910లో మరి పాఠశాలలు ప్రారంభించేసి 1933 వరకు, అంటే 23 సంవత్సరాల్లో మరి సుమారు 26 పాఠశాలలు స్థాపించి, అది కూడా మరి ప్రజల భాష అయినటువంటి తెలుగులో స్థాపించి మరి మనందరికి కూడా, అంటే మన పూర్వీకులందరికీ కూడా మరి విద్యను దగ్గర చేసినటువంటి మహనీయుడు మరి విద్యావేత్త భాగ్యరెడ్డి వర్మ గారు. మరి ఆయన వేసినటువంటి బాటలోనే మనం ఈరోజు విద్యావంతులైనం. చదువుకోవడానికి అవకాశం లేని మనం ఈరోజు చదువు చెప్పే స్థాయికి వచ్చినామంటే మరి భాగ్యరెడ్డి వర్మ లాంటి మహనీయుల కృషి ఫలితంగానే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామని మనం గుర్తు చేసుకోక తప్పదు. మరి భాగ్యరెడ్డి వర్మ గారు ఈ సందర్భమే కాకుండా అసలు ఆది హిందువులం అని చెప్పింది. ఈ భారతదేశంలో మమ్మల్ని పంచములుగా చెప్తున్నారు, కానీ మేము పంచములం కాదు, ఈ భారతదేశం యొక్క నిజమైన మూలవాసులం మేమే. అంటే సింధు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలను హిందువులుగా పిలిచినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మరి అట్లా మేము పరిగణిస్తే ఈ భారతదేశంలో సింధు ప్రాంతంలో మొదటగా నివసించింది మేము ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళము, మేమే ఈ దేశానికి మూలవాసులమని మరి చెప్పి, మేమే వాళ్ళే హిందువులైతే మేమే ఆది హిందువులం, వాళ్ళకంటే మొట్టమొదటి హిందువులం మేమే అని చెప్పి మమ్మల్ని ఆది హిందువులుగా పిలవాలని చెప్పినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు. అప్పుడు ఉన్నటువంటి నిజాం ప్రభుత్వం 1931లో చేసినటువంటి జనాభా లెక్కల్లో కూడా మరి ఆది హిందువులుగానే ఈ దళితులందరినీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను మరి పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో అట్లా మన యొక్క అస్తిత్వం కోసం మనం ఏ స్థాయిలో ఉన్నామని మనల్ని ప్రభుత్వాలు గుర్తించే విధంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు. అంతేకాదు ఆయన చేసినటువంటి ఉద్యమం మన యొక్క నిజాం, అంటే అప్పుడున్నటువంటి నిజాం హైదరాబాద్ సంస్థానమే కాకుండా పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తర్వాత కేరళ, ఇంకా అక్కడ ఉత్తర భారతదేశం పోతే ఉత్తరప్రదేశ్, ఇట్లా అన్ని మొత్తం ప్రాంతాలకు కూడా, మహారాష్ట్ర అన్ని ప్రాంతాలకు కూడా మరి ఈయన చేసినటువంటి కృషి, ఈయన చేసినటువంటి ప్రయత్నం అనేది అందరికి కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నప్పుడు 1931లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నప్పుడు ఒక కుట్ర జరగడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజానికానికి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఏదైతే మనకు ఈ మన స్వాతంత్రం కోసం వాళ్ళు మన తరపున అందరి తరపున మేమే మరి వహిస్తున్నాం అధ్యక్షత, మేమే అందరి తరపున వాదిస్తున్నామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మన ద్వారా, అంటే మన ఈ సమాజంలో ఎవరైతే భారతదేశంలో పీడనకు వివక్షతకు గురవుతున్నారో వాళ్ళ తరపున పోయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అక్కడ చేసినటువంటి వాదనను పక్కకు పెట్టి, లేదు ఈయన సంబంధం లేదు, అందరికీ మేమే ప్రతినిధులు అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్కు ఉన్నటువంటి పరిస్థితులలో మరి భాగ్యరెడ్డి వర్మ గారు దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలందరినీ కూడా ఏకం చేసి అని లక్నోలో 1931లో సమావేశం పెట్టి మా నిజమైన ప్రతినిధి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మరి అక్కడ బ్రిటిష్ వాళ్ళకు కూడా చాటి చెప్పినటువంటి వ్యక్తి మరి భాగ్యరెడ్డి వర్మ గారు. ఆయన ఆ రోజు చాటి చెప్పడం, ఆయన ఆ రోజు చేసిన ప్రయత్నంగానే మరి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు గుర్తించి మనకు తర్వాత వచ్చినటువంటి పూనా ప్యాక్ట్ కానీ, మనకు రిజర్వేషన్లు రావడం కానీ, దాని ద్వారానే మనం ఈరోజు ఈ రిజర్వేషన్లు పొందుతున్నామంటే మరి వాళ్ళ యొక్క కృషి ఫలితమే. సో ఇంతేకాదు ఆ రోజు ఈయన స్థాపించినటువంటి వివిధ సంస్థల ద్వారా మరి ఈ వ్యసనాలు ఏదైతే ఉన్నాయో మన సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి వ్యసనాలు కానీ, దేవదాస వ్యవస్థ కానీ, జోగిని వ్యవస్థ కానీ, ఈ వివక్షతలను రూపుమాపడం కోసం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఈ భారతదేశంలో అందరికంటే ముందు చెప్పినటువంటి గౌతమ బుద్ధుడు మరి ఇచ్చినటువంటి బోధనల కారణంగా 1913లోనే మరి హైదరాబాదులో
బుద్ధ జయంతి కార్యక్రమాన్ని ప్రతి వైశాఖ పూర్ణమిన జరిపినటువంటి వ్యక్తి మరి భాగ్యరెడ్డి వర్మ గారు. 1913 అంటే ఇప్పటికి సుమారు 111 సంవత్సరాలు అవుతుంది మన భారతదేశంలో మరి బుద్ధ జయంతి మన హైదరాబాద్లో జరపబట్టి. రేపు మనకు బుద్ధ జయంతి కార్యక్రమం కూడా ఉంది. ఈరోజు మనం ఈ స్థాయికి ఎదిగినాక కూడా మరి మనం అనుకున్నంత స్థాయిలో నైతిక విలువలు లేకపోవడం ద్వారా చిన్న చిన్న వ్యసనాలకు ఉండి మనం కానీ మన యువత కానీ ఇబ్బందులు పడుతున్నారంటే ఖచ్చితంగా బౌద్ధం వైపు పోవాలని 1913లోనే ఆలోచన చేసి మరి ఆ బుద్ధ జయంతి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. తదనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా 1956లో మరి అక్టోబర్ 15న నాగపూర్లో బౌద్ధం తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా మనము వారు చేసినటువంటి కృషి ఫలితంగా ఈ స్థాయికి వచ్చినటువంటి మనము మన భవిష్యత్ తరాలు కూడా మరి ఈ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, తర్వాత నైతిక విలువలు ఉన్నటువంటి సమాజం ఉండాలంటే ఖచ్చితంగా వేరే వాళ్ళపైన ఆధారపడి కాదు, నీ స్వశక్తి పైన నువ్వు ఎదిగి నువ్వు ఆధారపడి గొప్ప స్థాయికి పోవాలంటే బౌద్ధమే శరణం అని చెప్పినటువంటి మహనీయులు చెప్పినటువంటి బాటలో మనందరం ముందుకు పోవాలని మరి వారు ఏదైతే పాఠశాల విద్య కోసం 26 పాఠశాలలు అప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు చేసినటువంటి మహనీయుల కృషి ఫలితంగా ఈరోజు విద్య అయితే మనకు అందుబాటులోకి వచ్చింది, కానీ నాణ్యమైన విద్య అనేది ఇంకా అందుబాటులోకి రాలేదు. మనం అసర్ సర్వే రీసెంట్గా వచ్చినటువంటి సర్వే చూస్తే 12వ తరగతి విద్యార్థులకు సగం మందికి 2వ తరగతి పాఠాలు చదవడం రాలేదని అసర్ సర్వే రిపోర్ట్ చెప్తుంది. మరి 10వ తరగతి విద్యార్థులకు సగం కంటే ఎక్కువ 52% వరకు 2వ తరగతి పాఠాలు చదవడం లేదని అసర్ సర్వే రిపోర్ట్ చేస్తుంది. అంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మన మహనీయులు చేసినటువంటి కృషి ఫలితంగా విద్య అయితే వచ్చింది, కానీ నాణ్యమైన విద్య రావట్లేదు. మరి ఆ నాణ్యమైన విద్య పొందడం కోసం మరి ఆ సమాజం నుంచి ఎదిగొచ్చినటువంటి మనందరం కూడా మరి వారు చేసినటువంటి ఏదైతే పోరాటాలు ఉన్నాయో, వారు చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కొనసాగింపు చేయాల్సిందిగా అందరికి కోరుకుంటూ, అందులో భాగంగానే ఇక్కడ సార్ మాల ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమ్మర్ బ్యాచ్ కూడా మరి 10th అడ్వాన్స్ కోచింగ్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో ఇప్పుడు సార్ని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరే